వేమన పద్యాలు సిరీస్లో 52వ పద్యం. గంగ పారుచుండు కదలని గతితోడ, మురికి కాల్వ పారు మోతతోడ, అధికుడోర్చునట్లు అధముడోర్వగలేడు, విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. గంగ పారుచుండు కదలని గతితోడ, మురికి కాల్వ పారు మోతతోడ, అధికుడోర్చునట్లు అధముడోర్వగలేడు, విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. గంగ పారుచు ఉండు. గంగ అనేది తెలుసు కదా, అది పారుతూ ఉంటుంది. కదలని గతితోడ. గంగా నది లాంటి పెద్ద పెద్ద నదులు పారుతూ ఉన్నా కూడా మనకి చూస్తే అవి అక్కడే ఉన్నట్టుగా కనిపిస్తాయి. అంత పెద్ద నదులు పారుతున్నా సరే కట్టు కదలకుండా అక్కడే ఉన్నట్టుగా కనిపిస్తాయి. కదలని గతితోడ, ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటాయి ఎంత పారుతున్నా. మురికి కాల్వ పారు మోతతోడ. అదే ఒక చిన్న మురికి కాలువ చూడండి, అది పారుతూ ఉంటుంది. ఎలాగా? మోతతోడ. చాలా శబ్దం చేసుకుంటూ పారుతూ ఉంటుంది మురికి కాలువ అయితే. అధికుడోర్చునట్లు. అధికుడు ఓర్చుకున్నట్లు, అధికుడికి ఎక్కువ ఓర్పు ఉంటుంది అని. అధికుడోర్చునట్లు, అధికుడు ఓర్చుకున్నట్లు. అధముడు ఓర్వగలేడు. అధముడు అంటే నీచుడు, ఓర్వగలేడు ఓర్చుకోలేడు. అధికుడు అంటే గొప్పవాడు, అధముడు అంటే నీచుడు. మనకి గంగా నది చాలా పెద్ద నది, దాంట్లో ఎంతో నీరు ఉంటుంది. అదేమో చాలా ఎక్కువగానే పారుతూ ఉంటుంది, కానీ దాన్ని చూస్తే అస్సలు పారకుండా కదలకుండా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అదే మురికి కాలువ అయితే అది పారేది చిన్నది అయినా కూడా ఎక్కువ శబ్దం చేస్తూ పారుతూ ఉంటుంది అని. అలాగే గొప్పవాళ్ళు కూడా ఎక్కువ ఓర్పు కలిగి ఉంటారు, నీచులు ఓర్పుగా లేకుండా ఉంటారు. భావం. గంగ ప్రశాంతంగా ప్రవహిస్తుంది, మురికి కాలువ వృధ చేస్తూ ప్రవహిస్తుంది. గొప్పవాడు ఓర్చుకోగలడు, నీచునికి ఓర్పు ఉండదు.